హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి స్వాగతం నా ఛానల్లోకి. నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఒక చిన్న అవేర్నెస్తో మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈఎస్ఐ ఏదైతే ఉందో దానికోసం అవేర్నెస్ అండి. చాలామంది కార్మికులు, చాలామంది మన సోదరులు ఈఎస్ఐ అంటే తెలియదు, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని ఎలాగ వాడుకోవాలి, దానివల్ల ఉన్న లాభాలేంటి, దానివల్ల మనకున్న బెనిఫిట్స్ ఏమున్నాయనేది తెలుసుకోవాలి. మరొకటి, ప్రతి ఒక్కరు కూడాను ఈఎస్ఐ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈఎస్ఐ ఉండడం చాలా అవసరం అండి. ఇందుకు ఎన్నో బెనిఫిట్స్, ఎన్నో లాభాలు ఉన్నాయి ఈఎస్ఐలో. చాలామంది నేను చూశాను, వర్క్ చేసేటప్పుడు ఐదర్ వర్కర్స్ కావచ్చు, లేబర్ కావచ్చు, హెల్పర్స్ కావచ్చు, వీళ్ళంతా ఒక కన్స్ట్రక్షన్, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ అండి, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎవరు కూడా సరైన ప్రికాషన్స్ తీసుకోరు. సొంత హైట్లో పనిచేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ అంటే సేఫ్టీ మెజర్స్ ఏవి కూడా పాటించరు. చెప్పేవాళ్ళు లేకపోవచ్చు, మీకు గైడెన్స్ ఇవ్వలేకపోవచ్చు ఎవరైనా, లేదంటే అక్కడ ఉన్న సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, సేఫ్టీ మేనేజర్స్ కానీ మీకు చెప్పకపోవచ్చు. కానీ దానివల్ల నష్టపోయేది మీరే. యాజమాన్యానికి ఏం కాదు, మీ యొక్క ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది, మీ యొక్క ఫ్యామిలీకి అండ లేకుండా పోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త ఉండాలి. కొన్ని విషయాలు పాటించాలి వర్క్ చేసేటప్పుడు. సేఫ్టీ ఫస్ట్ అండి, ఫస్ట్ సెల్ఫ్ సేఫ్టీ ఫస్ట్, తర్వాత మనకి పని.